ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నకెచ్చెలునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కాదు? నేటి దినాన పునరుత్థాన ఆదివారం. ఇదిగో దేవుని సన్నిధిని మనము నిలిచి ప్రభువును ఆరాధించవలసిన సమయం ఆసన్నమవుచున్నది. గడిచిన వారము అంతటిలో ప్రభువు మనలను, మన కుటుంబాలను కాచి కాపాడి భద్రత క్షేమాన్ని కలుగజేసిన మహాదేవుడు. ఈ దినాన ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించినారు. స్తోత్రం. ప్రియులారా, కనుక వేగరమే సిద్ధపడాలని ప్రభు పెరట మనవి చేస్తున్నాను. దేవుని వాక్యంలో నుంచి నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలనన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అంశం, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రం. శక్తి చేత బలము చేత కానిది మీ ఆత్మ మూలమున జరిగించండి. వాక్కు చేత మాతో మాట్లాడండి. నన్ను మమ్ములను అందరినీ బలపరచండి. కృపకు ఆధారమగు ఆత్మ చేత నింపండి. సియోనులో నుండి మీ దక్షిణ హస్తం మా అందరిపై చాపబడునుగాక. యేసునామమున ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఏంటి పాస్టర్ గారు 3 రోజులు ఇదే వాక్యాన్ని చదువుచున్నారు, పాస్టర్ గారికి వాక్యం రాదేమో అని తలస్తున్నారా? వాక్యం ఇప్పుడు స్వచ్ఛమైనది, శ్రేష్టమైనది. లోతులోనికి వెళ్ళిన సముద్ర గర్భాలలో ఒక వ్యక్తికి ముత్యములు దొరికినట్లుగా వాక్యపు లోతులోకి మనం వెళ్ళినప్పుడు ముత్యము వంటి మాటలు మనకు అందుతాయి, దొరుకుతాయి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ భాగంలో ప్రభువారు అంటున్నారు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే ఇజ్రాయేలు అంటూ మోషే ద్వారా ప్రభువు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నారు. స్వస్థత అనేది మనకు కలగాలంటే నిన్నటి దినాన మనం విన్నాం, ఆయన వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చెయ్యాలి అని. ఈరోజు మరి అదే భాగంలోంచి రెండో విషయం ఏమనుంది? ఆయన కట్టడలనన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల అని చూస్తున్నాం. ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలనన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల. 2 మాటలు ఉన్నాయి. ఒకటి, ఆజ్ఞలకు విధేయులు కావాలి. 2, కట్టడలను అనుసరించి నడవాలి. 2 మాటలు. ఒకటి, ఆజ్ఞకు విధేయులు కావాలి. 2, కట్టడను అనుసరించి నడవాలి. మిక్కిలి ప్రియులారా, ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో ఈ క్రియ జరుగుతుందో దేవుడు తన కార్యాన్ని చేయడం మొదలు పెడతారట. మొదటి మాట ఏం చూస్తున్నాం? ఆయన ఆజ్ఞలకు మనము విధేయులము కావాలి. విధేయత. దేవునికి స్తోత్రం. విధేయత. బలులు అర్పించుట కంటే మాట వినుటయు, పొటేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు మనకు మేలని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని మాటలకు ఒక వ్యక్తి ఎప్పుడైతే విధేయుడై నడుచుకుంటాడో దేవుడు తన బలమైన కార్యాన్ని వారి జీవితంలో జరిగిస్తారు. దేవునికి స్తోత్రం. అబ్రహాము పిలువబడ్డాడు. తాను వెళ్ళవలసిన చోటు ఎక్కడికి అనేది తనకు తెలియదు. కానీ వెళ్ళవలసిన చోటు ఎక్కడికనేది తెలియకపోయినప్పటికీ
అతడు విధేయుడై పొందబోచున్న పునాదులు గల పట్టణము కొరకు విశ్వాసంతో ముందుకు సాగిపోయాడు. కుమారుని బలి అర్పించమన్నప్పుడు ఆ ఆజ్ఞకు ఆయన విధేయుడయ్యాడు. ఎక్కడ కూడా అవిధేయత అనేది తన జీవితాన ఏ కోసాన కనిపించలేదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి అదే విధానంలో లేఖనాలు చదువుకుంటూ మనం ముందుకు వెళితే సౌలు అనబడిన ఒక వ్యక్తి ఉంటాడు. దైవజనుడైన సమూయేలు ద్వారా ఆజ్ఞ జారీ అయినప్పుడు దానికి విధేయుడగుట కంటే అవిధేయతను కనపరిచిన వాడిగా తాను నడుచుకుంటాడు. అవిధేయుల మీద దేవుని ఆత్మ పనిచేయదు కదా, అవిధేయుల మీద దేవుని కృప ఉండదు కదా. విధేయుల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. లోబడని నొల్లని వారి వైపు నాకు ఆయన చేతులు చాచినట్లుగా విధేయులపై తన కనికరములు ఉంచుటకు గాను ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, నీవు దేవుని వాక్యానికి విధేయుడువా? ఆమేన్. ఆ ఉన్నతమైన ఆశీర్వాదం నీ సొంతమగునుగాక. తరువాత మాటలో చూస్తున్నాము ప్రియులారా, మరి ఆయన కట్టడలనన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల అంటున్నారు. అనుసరించి నడిచిన ఎడల, కట్టడలనన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల. రాజుల చరిత్రను మనం ఎరిగినట్లయితే ఇజ్రాయేలును పాలించిన రాజులు దగ్గరగా 19 మంది, యోధాను పాలించిన రాజులు 20 మంది. ఈ 20 మంది యోధా రాజులు, 19 ఇజ్రాయేలు రాజులు, ఐక్యరాజ్యాన్ని పాలించిన 3 ఎవరో సౌలు, దావీదు, సొలొమోను. ఈ యొక్క దగ్గర 42 మంది రాజుల చరిత్ర మరి లేఖనంలో మనం చదివిన వారమే. ఈ రాజులలో ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన పేరు హిజ్కియా. ఓ రోజు యెషయా ప్రవక్త ఆయనతో మాట్లాడినప్పుడు హిజ్కియా లేచి కన్నీళ్లు విడిచి ప్రభు యొక్క సమక్షమున మొరపెడుతున్నాడు. నేను నీ దృష్టికి యథార్థంగా ఎలా నడుచుకున్నానో ఒకసారి కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభువా అంటూ మొరపెట్టారు. నీ దృష్టికి నేను ఎలాగ నడుచుకున్నానో, నేను ఎలాగ యథార్థంగా జీవించానో కృపతో జ్ఞాపకం చేసుకోనమని వేడుకున్నాడు. ప్రియులారా, మహా అద్భుతం ఏంటో తెలుసా? మహాదేవుడు తన కృపను కొనుపరిచి దయను వెల్లడి చేసి నీతి సూర్యుని ముఖకాంతి ప్రకాశింపచేసి మరణకరమైనటువంటి రోగము నుండి గొప్ప విడుదలయు విమోచనమును దయచేసి పులరా గాయములను బాగు చేసి అద్భుతమైన స్వస్థత, నెమ్మది, ఆరోగ్యాన్ని ప్రసాదింపచేశారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడిచినటువంటి ఆ యొక్క జీవితంలో దేవుడు మరణాన్ని తొలగించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా మనము ఎరుగవలసిన సత్యం ఏంటంటే మనము ఆయన ఆజ్ఞలకు లోబడాలి, కట్టడలకు విధేయత చూపాలి. హిజ్కియా యథార్థ హృదయుడినై నేను నీ సన్నిధిని ఎట్లు జీవించితునో కృపలో జ్ఞాపకం చేసుకో దేవా అని మొరపెట్టాడు. నేను తరచుగా చెబుతూ ఉంటాను, ప్రతి మనుషుడి జీవితంలో ఒక్కసారి అయినా ఈ హిజ్కియా చేసినటువంటి ప్రార్థన మనం చేయాలి. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఆ ప్రార్థన తనను మరణపాశము నుండి విడిపించింది, తనను మరణపాశము నుండి తప్పించింది.
ఆయుష్ పొడిగించబడింది. హిజ్కియా తర్వాతి కాలంలో మరణించిన తన విశ్వాసం, ప్రార్థనకు జవాబును పొందినటువంటి విజయ జీవితం ఈనాటికి క్రైస్తవులలో అది సజీవంగా ఉంది. దేవునికి స్తోత్రం. ఈరోజు స్వస్థత అనేది ప్రతి ఒక్కరి సొంతం. ఆ స్వస్థత కార్యము అనున్నది జరగాలి అంటే నిశ్చయంగా ప్రియులారా, మన యొక్క ఆధ్యాత్మిక జీవితము నందు ఈ మాటలు మన హృదయంలో పొందుపరచబడాలి. గడిచిన నిన్నటి దినాన 2 మాటలు విన్నాం. 1 శ్రద్ధగా వినాలి, 2 ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి, 3 ఆయన ఆజ్ఞలకు విధేయులై, 4 ఆయన కట్టడలను అనుసరించి నడిచినప్పుడు నిశ్చయముగా దైవ సన్నిధి మనకు తోడై స్వస్థపరుచు యెహోవాను నేనన్న వాగ్దానం మనందరి జీవితంలో ప్రభు నెరవేర్చుటకు సామర్థ్యము కలిగిన దేవుడై ఉన్నారు. ఆ కృపతో దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. మీ దీవెన ఆశీర్వాదం దయచేసి మేలుతో నింపండి. ఆశ్చర్యకరమైన మీ మహాకృపను వెల్లడి చేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధంపరచండి. మీ సన్నిధి చేత మమ్మల్ని తృప్తిపరచండి. ఈ వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనన్న లేఖనం మా యందు నెరవేర్పులకు తీసుకురమ్మని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.